మడమ నొప్పికి ఇంట్లోనే ఈజీగా ఒక మంచి రెమెడీని రెడీ చేసుకోవడం అనేది ఇవాళ చూయించబోతున్నానండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, రూపాయి కూడా ఖర్చు లేకుండా. రాత్రికి రాత్రే మడమ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇందుకోసం జిల్లెడాకులు తీసుకోవాలండి. జిల్లెడాకులను తెంపేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి. ఎందుకంటే ఇందులో నుంచి పాలు వస్తాయి, కళ్ళల్లో పడకూడదు కాబట్టి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని మరి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంటి చిట్కాలు నేను అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు వీడియో అనేది వస్తుందండి. అలాగే లైక్ చేసేయండి. సో ఈ విధంగా పాలు వస్తాయి అన్నమాట తెంపినప్పుడు. ఈ ఆకుల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. ఖచ్చితంగా ఆకులపైన డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి. పూర్వం ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమీ లేనప్పుడు ఆయింట్మెంట్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, సో ఇంజెక్షన్స్ కానీ ఏవీ లేని రోజుల్లో మన పూర్వంలో పెద్దవాళ్ళు ఉపయోగించినటువంటి ఒక మంచి రెమెడీ అండి. వందలు కాదండి, లక్షల మంది ఉపయోగించినటువంటి రెమెడీ. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. మీరు కూడా తప్పకుండా పాటించండి. ముందుగా నీటిలో శుభ్రంగా ఈ విధంగా వాష్ చేసుకోండి ఆ నీటిని. సో మొక్కకు అలా పారిపోయండి. పిల్లలు నోట్లో వేసుకోవద్దండి. ఎందుకంటే ఈ జిల్లెడాకుల్ని శుభ్రం చేసినటువంటి నీరు కాబట్టి నోట్లో అందుకు పిల్లలు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆకుల్ని కడిగిన వెంటనే పడేసేయండి. సో నొప్పులు తొలగించడానికి ఉపయోగిస్తున్నాం, అంతేకాని నోట్లో పెట్టుకోవద్దండి దయచేసి. సో ఆకులపైన తడి ఏమీ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఈ ఆకులను తెంపేటప్పుడు చేతికి ఒక కవర్ను తొడుక్కొని తెంపితే మరీ మంచిదండి. జిల్లెడాకులు మడమ నొప్పిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. నడవలేని వారు సైతం కూడా నడుస్తారు. ఇది నేను చెప్తున్న మాట కాదండి, పూర్వం మన పెద్దవాళ్ళు ఉపయోగించినటువంటి సాధారణమైనటువంటి ఇంటి వైద్యం అండి ఇది. పైసా ఖర్చు లేకుండా ఈ ఆకులు అందుబాటుగా ఉంటాయి. కానీ చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోకుండా చూసుకుని పెద్దవాళ్ళు అంటే ఈ రెమెడీని మనం రెడీ చేసుకున్న తర్వాత, ఈ వైద్యాన్ని రెడీ చేసుకున్న తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటాం. సో పిల్లలు కానీ గర్భవతులు కానీ నోట్లో పెట్టుకోకుండా చూసుకోండి. సో ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తడి లేకుండా చూసుకోండి. ఇవాళ మనం రెడీ చేసుకుంటున్నటువంటి ఈ వైద్యంలో ఎక్కడా కూడా చుక్క నీటిని కూడా ఉపయోగించట్లేదు. తర్వాత ఈ విధంగా ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఇక ఆకుల్ని చిన్న చిన్నగా తెంపుకోవాలండి. ఇది వరకు మన ఛానల్లో నేను చూపించినటువంటి మరికొన్ని ఇంటి వైద్యాలు కూడా చాలామంది ప్రయత్నించి కమెంట్ సెక్షన్లో తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నందుకు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోలను కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇంకా రాబోయే వీడియోస్లో కూడా నేను మరిన్ని ఇంటి వైద్యాలను మీకు చూపిస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు వీడియో అనేది వస్తుందన్నమాట. సో ఈ పాలు అనేవి కంట్లో పడకుండా చూసుకోండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పెద్దవాళ్ళకి తెలియని వాళ్ళకు తెలుసుకుంటారని చెప్తున్నా. టౌన్లలో, సిటీలలో, పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలాలలో ఈ ఆకులు మనకు అందుబాటుగానే ఉంటాయండి. ఇక ఇది వచ్చేసి కిచెన్ రోడ్లో ఉన్నటువంటి రోకలండి, అంటే ఉల్టాలో దంపేసుకోండి. సో తరచూ మనం ఇందుతోని ఏదైనా మసాలాలు, చట్నీలు లాంటివి రుబ్బుతూ ఉంటాం కాబట్టి తిరిగి ఉల్టాలో దంపుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ మనం శుభ్రం చేసినా కూడా ప్రాబ్లం ఉండదు. నార్మల్గా మనం పచ్చడి దంచే సైడ్ దంచామంటే మనం ఎంత శుభ్రం చేసినా ఇది రాయి కాబట్టి అందుట్లోని కొద్దిగంత ఆకు ఇరుక్కొని అలాగే ఉంటుంది కాబట్టి నేను ఉల్టాలో దంపుతున్నానండి. దయచేసి మిక్సీ జార్లలో వేయొద్దండి, మిక్సీ జార్లు ఉపయోగించొద్దండి. మీకు బండ అందుబాటుగా ఉంటే బండ మీద పెట్టేసి గుండ్రాయితోటి మంచిగా నూరేసేయండి. సో ఎక్కువ సమయం పట్టదండి, పచ్చి ఆకే కదండి, మెత్తగా దంపడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు తప్పకుండా ప్రయత్నించండి. మీకు వచ్చినటువంటి రిజల్ట్ అనేది కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మరికొంతమందికి తెలుస్తుంది కదండి ఇది పనిచేస్తుందా లేదా అనేది. 100% పనిచేస్తుంది. మీరు ప్రయత్నించిన తర్వాత కమెంట్ సెక్షన్లో తెలియజేసేందుకు ప్రయత్నించండి. అంటే మీకు సమయం ఉంటే తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేయండి. సో మరి మెత్తగా పేస్ట్ లాగా దంపనవసరం లేదండి, కాస్త కచ్చా పచ్చాగా దంపితే సరిపోతుంది. మోకాల నొప్పులకు, నడుము నొప్పికి, భుజాల నొప్పికి, కండరాల నొప్పులకు, అన్ని రకాల నొప్పులకు చాలా ఇంటి వైద్యాలు అయితే చూపించానండి ముందు వీడియోస్లో నేను మన ఛానల్లోని. సో పల్లెటూర్లలో అయితే చక్కగా బండ మీద వేసి నూరేసేయొచ్చండి. ఇక ఇందులోకి కొద్దిగంత వాము పువ్వు తీసుకుంటున్నా. వాము పువ్వు తక్షణమే నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. సో
సో ఈ మాత్రం అయితే సరిపోతుంది. అంటే ఒక పూటకే కదండి. ఈ రెమెడీని ఖచ్చితంగా వరుసగా 7 రోజులైనా పాటించండి, పూర్తిగా నొప్పులు తొలగిపోతాయి. అలాగే మీరు గుడ్డు తినేవారైతే ప్రతిరోజు ఉదయాన్నే 2 ఉడకబెట్టినటువంటి గుడ్లు తినే ప్రయత్నం చేయండి, ఈ రెమెడీని పాటించే అన్ని రోజులు. అది కూడా ఎందుకు, ఈ రెమెడీని ఏ టైంలో అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేస్తూ చూస్తే అర్థం అవ్వదు. అలాగే ఇందులోకి పుదీనా పువ్వు తీసుకుంటున్న, వాము పువ్వు, పుదీనా పువ్వు ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది కానీ డిఫరెంట్ అండి. పుదీనా పువ్వు అంటే మెంతోల్ అన్నా కూడా ఇస్తారు ఆయుర్వేదిక్ షాపుల్లో, పచారీ షాపుల్లో, అలాగే సూపర్ మార్కెట్స్లో ఉంటుంది, ఆన్లైన్లలో కూడా ఉంటుందండి. మెంతోల్ని సెర్చ్ చేస్తే కనపడుతుంది. సో వాము పువ్వు కూడా మనకి ఈజీగానే అందుబాటుగా ఉంటుంది. ఈ రెండు కూడాను నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. పోటాపోటీగా పనిచేస్తాయి నొప్పులను తగ్గించడానికి. ఇక జిల్లడాకుల గురించి చెప్పనవసరం లేదండి, పూర్వీకులు అందరికీ తెలిసే ఉంటుంది. పూర్వీకుల నుంచి మనకు వచ్చినటువంటి ఒక ఇంటి వైద్యం అండి ఇది. అప్పట్లో ఏ ఇంజెక్షన్లు, ఏ టాబ్లెట్స్, ఆయింట్మెంట్స్ ఏవీ లేని సమయంలో మన పెద్దవాళ్ళు ఉపయోగించినటువంటి రెమెడీ. పగులంతా వాళ్ళు గుడ్డు కష్టం చేసేవాళ్ళండి. రాత్రిళ్ళు నిద్ర పట్టడానికి ఈ విధంగా ఇంటి వైద్యంతో వాళ్ళు నొప్పుల్ని తొలగించుకునేవారు. ఈ రోజుల్లో ఏంటంటే అంటే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. డాక్టర్సే చెప్తున్నారు అనవసరంగా పెయిన్ కిల్లర్స్ అనేవి యూజ్ చేయొద్దండి. సో ఇక ఈ విధంగా దంపేసుకోండి. ఇందులోకి కొద్దిగంత నేను నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ తీసుకోవచ్చండి. నేనైతే ఆవాల నూనె తీసుకుంటున్నా. మీరు నువ్వుల నూనె తీసుకోవచ్చు, ఆముదం తీసుకోవచ్చు, ఆవాల నూనె తీసుకోవచ్చు. ఈ మూడింటిలో మీకు ఏ నూనె అందుబాటుగా ఉంటే ఆ నూనెని ఇందులోకి యాడ్ చేసుకొని, సో ఇక ఈ ఆకుకి ఒక సైడ్ అంటే పై భాగానికి అప్లై చేసేయండి, అడుగు భాగాన్ని అప్లై చేయనవసరం లేదు. కాస్త మెండుగానే అప్లై చేయండి, మరీ పలుచగా కాకుండా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇటు పక్క అవసరం లేదండి, ఇటు పక్క అప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ ఆయిల్ అలాగే ఉంచేసేయండి. అది ఎందుకన్నది నేను మళ్ళీ చెప్తాను. ఇక సాయంకాలం వేళ ఎలాగో మనం దీపం పెడుతూనే ఉంటామండి. లేదంటే ఇనుప పెనం ఉంటుంది కదండి చపాతీ కాల్చేది, ఉల్టా చేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. అంటే నార్మల్గా మనం చపాతీ కాల్చే సైడ్ కాకుండా ఉల్టా చేసేసి దానిపైన యాకును వేడి చేసుకోండి. లేదనంటే ఈ విధంగా దీపం ఉంటుంది కదండి, పెద్దవాళ్ళు ఏంటంటే ఇలాగ దీపం పైనే కాల్చేవారని చెప్పారనమాట. సో లేదంటే వాళ్ళు బుడ్డి లాంటిది యూజ్ చేసేవారనమాట. అంటే ప్రీవియస్ డేస్లో ఈ ఎలక్ట్రిసిటీ లేని సమయాలలో సో వాళ్ళు సాయంత్రం మసక చీకటి పడేంత లోపలనే భోంచేసి పడుకునేవారంట. ఇక కొద్దిసేపు అలా ఏంటంటే ఈ కిరోసిన్తో బుడ్డి లాంటివి పెట్టేవాళ్ళు, లేదంటే ఈ మంచు నూనెతో కూడా బుడ్డి లాంటివి పెట్టేవాళ్ళు అనమాట. అంటే వెలుగు కోసం వాటిపైన ఈ విధంగా కాల్చేవారనమాట. లేదంటే ఇంట్లో దీపం పెడతారు కదండి, మన పూర్వం నుంచి పెద్దవాళ్ళు ఖచ్చితంగా సాయంకాలం దీపం పెట్టే అలవాటు ఉంది. దీపం పైన ఈ విధంగా ఒక సైడ్ కాల్చేసేయండి. ఇది చల్లారకుండా ముందే మనము రెమెడీ అనేది, ఈ వైద్యాన్ని మనము మెడాలకు కట్టాల్సి ఉంటుంది. అది ఎలా అన్నది నేను మీకు క్లియర్గా నేను నా కాలికి కట్టి మరీ చూపిస్తా చూడండి. సో ఒక సైడ్ మనం ఏ సైడ్ అయితే ఆయిల్ని అప్లై చేసామో ఆ సైడు ఆముదం తీసుకోవచ్చు. ఎక్కువగా మన పూర్వీకులు ఆముదమే వాడేవాళ్ళండి. ఆముదం తీసుకోవచ్చు, నువ్వుల నూనె, అలాగే ఆవాల నూనె, ఈ మూడింటిలో ఏదైనా అప్లై చేయొచ్చు. సో కాస్త వేడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలంటే మరీ వేడిగా కాదండి, మన చర్మం తట్టుకోగలిగినంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇక ముందుగా మనము ఇందులోని కొద్దిగంత ఆయిల్ని యాడ్ చేసాం కదండి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత రెండుగా విభజించుకోండి, అంటే 2 పాదాలకు సరిపోవాలి కదండి. సో కాస్త వేడిగానే ఉండాలి, మరీ వేడిగా కాదు. మన పాదాలు ఎంత వేడైతే తట్టుకోగలుగుతాయో అంత వేడిగా ఉన్నప్పుడు చల్లారక ముందే ఇక ఏ విధంగా కట్టుగా కట్టాల్సి ఉంటుంది అన్నది తెలియజేస్తా చూడండి. ఒకవేళ మీకు ఈ రెమెడీకి సంబంధించి ఇంకా ఏవైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, మన వీడియో చూసే వారికి ఉపయోగపడుతుంది కదండి. మీకు ఏవైనా ఇంటి చిట్కాలు తెలిసినట్లయితే నొప్పులను తగ్గించడానికి తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మెడాలకు ఎక్కడైతే మనకు ఎక్కువగా ఈ మడమ నొప్పులు ఉంటాయో అక్కడ ఈ విధంగా సో చూస్తున్నారు కదండి, ఇలా పెట్టేసేయండి. కాస్త వేడిగానే ఉండాలండి, ఆకు అనేది పూర్తిగా చల్లారిపోవద్దు. అందుకే నేను ముందుగానే దంపేసి పెట్టేశాను అనమాట. జిల్లడాకు అదంతా కూడాను. ఈ జిల్లడాకు, వాము పువ్వు, పుదీనా పువ్వు ఇవన్నీ కూడా నొప్పుల్ని
పూర్తిగా తొలగిస్తాయండి. ఒకవేళ మీ దగ్గర వాము పువ్వు, పుదీనా పువ్వు లేదనుకున్నట్లయితే ఉత్తి జిల్లెడాకు మెత్తగా దంపేసి అందులోని కొద్దిగంత ఆముదం కలిపినా కూడా సరిపోతుంది. సో ఈ విధంగా కవర్ పెట్టేసేయండి. ఈ రోజుల్లో అంటే కవర్స్ ఉన్నాయి. మన పూర్వం రోజుల్లో ఏంటంటే ఒక నూలు గుడ్డను గట్టిగా కట్టేసేవాళ్ళనమాట అది కదలకుండా. సో మీరు కావాలంటే 3, 4 గంటలు ఉంచుకోవచ్చు. లేదంటే గంట సేపైనా ఉంచాలండి. అప్పుడే మనకు ఫలితం అనేది ఉంటుంది. ఈ విధంగా ముడి వేసేయండి. అటుగా ఇటుగా కదలకుండా ఉంటుందండి. ఇక పడుకుంటామనంగా ఈ విధంగా కవర్లు కట్టేసేయండి. సో దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, చేతులు నోట్లో పెట్టుకోకూడదండి. భోంచేసిన తర్వాత పడుకుంటామనంగా ఈ విధంగా రెడీ చేసుకొని మనం కాళ్ళకు కట్టేసేయాలన్నమాట. నూలు క్లాతులు ఉన్నట్లయితే నూలు గుడ్డను చుట్టేసేయండి. ఇక అస్సలు ఆకనేది కదలకుండా ఉంటుంది. 3, 4 గంటలు ఉంచుకోవచ్చు. భరించలేని నొప్పి ఉందంటే తెల్లవార్లు అలాగే ఉంచుకొని తెల్లవారుజామున తీసేయొచ్చు. సో ఇది వచ్చేసి మరొక కాళ్ళకనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమం అనేది 2 కాళ్ళకి సరిపోతుంది. ఈ రోజుల్లో అంటే కవర్స్ ఉన్నాయి కానీ పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు నూలు గుడ్డని చుట్టేవాళ్ళండి. నూలు గుడ్డ మీకు తెలిసే ఉంటుంది, ఐడియా ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెమెడీని ప్రతిరోజు కాళ్ళకు కట్టే ప్రయత్నం చేయండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 100కి 100% ఖచ్చితంగా పనికొస్తుందండి. ఖచ్చితంగా నొప్పులు అనేవి తగ్గిపోతాయి. వారం రోజులైన రోజు కంటిన్యూగా ఈ విధంగా ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు భోంచేసిన తర్వాత ఇలాగా కాళ్ళకు మెత్తగా ఇది రుబ్బుకొని ఎప్పటికప్పుడు, అంటే ఒకసారి మనము జిల్లెడాకులను రుబ్బి నిల్వ చేసుకోవద్దండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, ఈ ఆకులు అనేవి మనకు పైసా ఖర్చు లేకుండా అందుబాటుగానే ఉంటాయి కదండి. కాకపోతే తెంపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కాలుకు కూడా కట్టిన తర్వాత చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని పడుకోండి. ధన్యవాదాలండి వీడియో చూసిన వారందరికీ కూడాను.